ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. హైదరాబాద్ తర్వాత అత్యంత కీలకంగా భావించే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేడుకల నిర్వహణకు పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో ఎస్పీలే కాకుండా ప్రత్యేకంగా మల్టీజోన్ 1 ఐజీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి వినాయక మండపాలను పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేశామంటున్న మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాన్ని పోలీసు యంత్రాంగం పటిష్టంగా తీసుకుంది. మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా ముగించేందుకు మీ ప్రణాళిక. 7వ తేదీ నాడు ప్రారంభమైన గణేష్ చతుర్థి ఉత్సవాలు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొని రేపు 9వ రోజు కొన్ని నిమజ్జనాలు ఉన్నాయి, మళ్ళీ 11వ రోజు పూర్తి నిమజ్జనాలు ఉన్నాయి. ఇది కూడా అందరూ నిమజ్జనాలు అయ్యేంత వరకు కూడా అందరూ మంచి భక్తి శ్రద్ధలతోని భక్తితోని క్రమశిక్షణతోని అందరూ నిమజ్జనాలు జరుపుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రశాంతంగా జరగడానికి తగిన సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడు మాకు ఇంకా ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుల్స్ కూడా ఇప్పుడు వాళ్ళని కూడా మేము ఈ బందోబస్తుకి వాడుకొని ఇవన్నీ ఈ ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఆదివారం బైంసాలో, సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, అట్లాగే మంచిర్యాల, ముట్టూరు ప్రాంతాలు ఉంటాయి. ఈ 4 జిల్లాల ఎస్పీలకు సంబంధించిన కోఆర్డినేషన్ కానీ లేదా మీరు రావడం కానీ ప్రాధాన్యత అంశంగా ఉంది. ఏం జరుగుతున్నాయి, ఎక్కడ డిస్ప్లాయిడ్ ఎక్కడ జరుగుతుంది? నిజామాబాద్ నుంచి మొదలుకొని కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాదు, ఆసిఫాబాద్ అన్ని జిల్లా ఎస్పీలతోని నేను మాట్లాడడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా మా పోలీసు సిబ్బంది అందరూ ఈ నిమజ్జనాలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని జిల్లాల్లో కూడా మాకు తగినంత పోలీస్ సిబ్బంది ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా మేము ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ భాగ్యనగరం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుక ఆదిలాబాద్లో జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రారంభమైతే తెల్లవారి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులు ఉన్న పెనుగంగ వద్ద ముగుస్తుంది. దీన్ని ఎలా విధులను డివైడ్ చేశారు? ఈ విగ్రహాలు వెళ్ళే అన్ని మార్గాలలో మా సిబ్బంది ఉంటారు. ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, అన్ని విధాలుగా భక్తులకు సేవ చేయడము, అన్ని విధాలకు ప్రాపర్గా గైడ్ చేయడము, వాళ్ళకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా మా సిబ్బంది మొత్తం విగ్రహాల దగ్గర నుంచి మండపం దగ్గర నుంచి నిమజ్జనం అయ్యే వరకు మా వాళ్ళు వెంబడే ఉంటారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అత్యవసర పరిస్థితులు భక్తులకైతే కానీ మిగతా సాధారణ ప్రజలకు కానీ అసౌకర్యం కలిగితే లేదా ఆ ఇబ్బందులు రాకుండా అందుకు కంట్రోల్ రూమ్ లాంటి అట్లాంటి ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేకమైన అధికారులను మనం నియమించే పరిస్థితి ఉందా? ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఉంది, 24 గంటలు మా కంట్రోల్ రూమ్ నడుస్తుంది. ఎట్లాంటి సమస్య వచ్చినా సరే వెంటనే మేము అక్కడ చేరుకుంటాము. కంట్రోల్ రూమ్ ఉంది, ఇంకా సీసీ కెమెరాలు ఉన్నాయి, వీడియో కెమెరాలు ఉన్నాయి, ఇంకా అన్ని విధాలుగా అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నాము. ఎట్లాంటి అక్కడ నిమజ్జనం అయ్యే దగ్గర కూడా ఎట్లాంటి సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా మేము ఒక్కరమే కాదు, ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు పాల్గొంటున్నాయి. మున్సిపాలిటీ, కలెక్టర్ గారు, ఇంకా అందరు పాల్గొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఎక్కడ ఎట్లాంటి అవాంతరాలు, అంతరాయాలు రాకుండా అందరం పూర్తిగా జిల్లా యంత్రాంగం మొత్తం ఇందులో పాల్గొంటున్నాం. మత సామరస్యం వెల్లివిరిసేలా మీ ఎస్పీ గారు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఏ విధంగా చూపుతారు పోలీస్ డిపార్ట్మెంట్? మా ఎస్పీ గాశాలం వెరీ డైనమిక్ ఆఫీసర్, అందరినీ కలుపుకోయే మనస్తత్వం, చాలా ఎంతో సమర్థవంతమైన ఆఫీసర్ జిల్లాకు ఎస్పీగా ఉన్నారు. కాబట్టి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. వారి ఆధ్వర్యంలో మీరందరూ సహకరించి మత సామరస్యం వెల్లివిరిసేలాగా ఉండాలి, అందరూ సహకరించాలని కోరుతున్నాను. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయం ఇది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని కాకుండా పక్కనున్న నిజామాబాద్, మిగతా కరీంనగర్ జిల్లాలో కూడా సాఫీగా నిర్వహించేందుకు ప్రయత్నం జరుగుతుంది. మనతో పాటు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులకు ఉన్నారు. ఈ ఆదిలాబాద్లో నిర్వహించే వినాయక నిమజ్జన కానీ వినాయక నవరాత్రులు కానీ ప్రత్యేకత ఏంటి? హిందూ సమాజ్ ఉత్సవ సమితి ద్వారా గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలని హిందూ సమాజ్ ఉత్సవ సమితి ద్వారా ఇది ప్రారంభం జరిగింది. భాగ్యనగరం నుండి ఫస్ట్ అయితే ఇది ఆదిలాబాద్లో సెకండ్. ఇంత ఘనంగా జరుగుతుంది ఈ వేడుకల్ని. ఐజీ గారు మనకు రావడము సంతోషదాయకము. ఇలానే మన ఎస్పీ గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది వినాయక చౌక్ శిశు మందిర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 10:30 గంటలకు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రాత్రి వేళల్లో సమాప్తం అవుతుందండి. ఇది హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుని అభిప్రాయం. అటు పోలీసు యంత్రాంగం, ఇటు మిగతా ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామనే మాట వినిపిస్తుంది. హైదరాబాద్ తర్వాత
అత్యంత వైభవపేతంగా జరిగే ఆదిలాబాద్ వేడుకలకు ఎలాంటి విఘాతం లేకుండా పోలీసు యంత్రాంగం డేగ కళ్ళతో పరిశీలిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.